2017లో తూర్పు తుర్కీకి చెందిన వాన్ యూజుంచుయిల్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన ఒక పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం దేశంలోని అతిపెద్ద సరస్సైన వాన్ సరస్సు లోతుల్లో ఒక అద్భుతమైన సంచలనం సృష్టించే ఆవిష్కరణ చేసింది. స్వతంత్ర డైవర్ల బృందంతో కలిసి పనిచేసిన వారు సుమారు 3000 సంవత్సరాల పాత భారీ రాయి కుట్టిన కోట విస్మృత స్థితిలో ఆ సరస్సులో కనిపించింది. ఆ సరస్సులోని ఆల్కలైన్ నీటిలో ఈ కోట అద్భుతంగా పరిరక్షించబడింది. ఇది కండువల యుగానికి చెందినది. 9వ నుండి 6వ శతాబ్దాల మధ్య కాలంలో ఈ ప్రాంతంలో ఉండి వికసించిన పురాతన ఊరాటియన్ నాగర రాజ్యం నిర్మించిందని భావిస్తున్నారు. ఈ కోటలో కొద్ది మీటర్ల ఎత్తు గోడలు, మెత్తటి రాళ్లతో నిర్మించిన వాటి ఉండటం ద్వారా ఒక శక్తివంతమైన మరియు అభివృద్ధి చెందిన సమాజం ఉన్నట్టు తెలుస్తోంది. మరింత గమనించదగ్గ విషయానికి ఏమిటంటే, రాళ్లలో కొన్ని విచిత్రమైన సంకేతాలు మరియు శిలాస్మరణికలు కనిపించాయని చెప్పబడింది. దీని వలన కొన్ని పరిశోధకులు మరియు ఆసక్తిగల వారు ఇది ఇప్పటి వరకు తెలియని లేదా మాయమైన నాగర రాజ్యం ఉన్నట్టు కొత్త ఆధారాలు ఇవ్వగలదని ఊహిస్తున్నారు. పరోక్షంగా, ప్రధాన శాస్త్రజ్ఞులు ఈ కోట ఊరాటియన్ నాగర రాజ్యంతో సంబంధం ఉండే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నప్పటికీ, కోట యొక్క అసాధారణ స్థానం మరియు పరిరక్షణ ఇది సరస్సులోని పురాతన రహస్యాలు మరియు ఈ ప్రాంతంలో పూర్వకాలంలో ఎదిగిన నాగర రాజ్యాలపై అనేక సిద్ధాంతాలు మరియు ప్రశ్నలను తీసుకొస్తున్నాయి.